దేవునికి స్తోత్రం. ఏదైనా మహనీయుడైన యెహోవా పరిశుద్ధ వాగ్దానం. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు. 2 దినవృత్తాంతములు 2:5. ప్రియా మహనీయుడైన దేవాదేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన ఈ శుభవాగ్దానం ద్వారా మన దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. బాల్యమందు సొలొమోను జీవితము ఆశీర్వాదకరంగా ఉన్నది. అతని హృదయము దేవునితో ఏకమై ఉన్నది. అతడు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాను గనుక దేవుడు ఇశ్రాయేలు మీద సాటిలేని రాజుగా హెచ్చించాడు. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక మహాకాశములు ఆయనను పట్టజాలవు అని చెప్పి సొలొమోను దేవుని కొరకు మహిమగల దేవాలయంను కట్టాడు. దేవాలయంను దేవుని ప్రసన్నతోనూ మహిమతోనూ నింపగోరిన సొలొమోను వ్యక్తిగతంగా విస్తారమైన సంఖ్యలో దహన బలులను అర్పించి ప్రార్థించుటే కాక దేవుని స్తుతించు నిమిత్తం యాజకులను, గాయకులను నియమించాడు. వారందరూ ఏకమనసుతో యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించారు. బోరధ్వనులతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును అని స్తోత్రం చేశారు. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయారు. దేవాదేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు మన యేసయ్య, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మహానీయుడు, మహోన్నతుడైన మీ శరీరము కూడా దేవుని ఆలయమే. అది పరిశుద్ధాత్మ యొక్క నివాసము. మనుషుల మధ్య నివాసించుగోరు దేవాది దేవుడు మిమ్మలను తన మహిమతో కప్పుడకు పూర్ణ హృదయంతో ఆయనను స్తుతించండి. అప్పుడు ప్రకృతికి మించిన రీతిలో దేవుని మహిమ మీ ప్రాణాత్మ శరీరంలోనూ నింపును. దైవ సన్నిధి ప్రసన్నత ప్రవాహం వలె మీలోనికి వచ్చును. సొలొమోను దేవాలయం మీదకి దిగిన ఆ మహిమ మీలోనికి దిగనీయండి. పరలోకమందు నివసించు దేవుని మీ హృదయమందును గృహములందును నివసించుటకు సులభమైన మార్గం మీరు ప్రభువును స్తుతించుడియే. మీరు ప్రభును స్తుతించిన కొలది మహిమగల దేవుని ప్రసన్నత మీలో కనపడును. ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆసీనుడయుండు దేవుని మహిమ మీలోనికి దిగినప్పుడు చీకటి శక్తులు తొలగిపోవును. అపవాది శక్తులు, అంధకార శక్తులు క్రియ చేయజాలవు. సూర్యుని వేడిమికి మాయమైపోవు మంచు వలె అవి తొలగిపోవును. జీవగల దేవుని బిడ్డలారా, మీ గృహంలో దైవ ప్రసన్నత దిగివచ్చు నిమిత్తము కుటుంబ సమేతముగా ప్రభువును స్తుతించండి, ఆరాధించండి. మీ కుటుంబము ఎడల దేవుని చేసిన ప్రతి మేలును బట్టి ఆ దేవాదేవుడి కృతజ్ఞతాస్తులు నిండుగా మీరు చెల్లించండి. అప్పుడు మీ కుటుంబమునకు విరోధముగా క్రియచే సాతాను శక్తులు తొలగిపోవును. అవును, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కాంతి నిరర్ధకమవును. మన దేవుడు కీర్తనైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించునంటున్నాడు భక్తుడు. జీవగల దేవుని బిడ్డలారా, మన దేవాదేవుడైన యెహోవా, మహనీయుడైన యెహోవాకి మీరు స్తుతించి మహింపరచండి. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు అని చెప్పి బాల్యమందే సొలొమోను జీవితంలో ఆశీర్వాదకరంగా జీవించగలిగాడు. ఈరోజు మన దేవుడు ఇంత గొప్ప దేవుడిగా గుర్తించి మీరందరూ ఆయన స్తుతించి మహింపరిచి ప్రార్థించండి. ఆయన కృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహనీయుడైన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన మాకు ఈ గొప్ప వాగ్దానం ద్వారా మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడవు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైనావు గనక నీ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మాకున్నటువంటి ప్రతి సమస్యలకి పరిష్కారం దయచేసి దేవా శత్రు బలవంతుడు మాకు జయమనుగ్రహించి అంధకార శక్తులను లయపరిచి దురాత్మ సమలు దూరపరిచి నీ పరిశుద్ధాత్మ కార్యం మీ పిల్లని మాకు అందరికి దయచేసి ఈ దినం ప్రభు ప్రతి బిడ్డ మీద కూడా నీ అభిషేకం దిగివచ్చునుగాక. ప్రతి బిడ్డనైనా నీ యొక్క మహిమతో నింపబడుదురుగాక. ప్రతి దేహము, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము, ప్రతి ఒక్కరూ దేవాన్ని మహిమతో నింపబడి
నీ పరిశుద్ధాత్మ ఆశీర్వాదాలతో ఆయుధార్గం జయ శాంతి సమాధానం వీళ్ళందరికీ నిండుగా మెండుగా దయచేయమని నా ప్రభును జయత్రక్షుడు యేసయ్య పరిశుద్ధ నామమున నీ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.